గురువుగారు పుత్రద ఏకాదశి విశిష్టత ఏంటి? ఆ రోజు చేయాల్సిన విధి విధానాలేంటి? నెలకి ఎన్ని ఎన్ని ఏకాదశులు వస్తాయి నాన్న? నెలకు 2 వస్తాయి. 2 అంటే సంవత్సరానికి 24. 24. 24. ఇప్పుడు మన తెలుగు మాసాలు కదా! హ్మ్. తెలుగు మాసాల్లో ఒక్కొక్కసారి మనకి అధిక మాసం వస్తది. అవును. ఒక 5, 6 సంవత్సరాలకి ఒకసారి అధిక మాసం వస్తది. అధిక మాసం వచ్చినప్పుడు మనకి ఎన్నొస్తాయి? 26 ఏకాదశులొస్తాయి. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఎవరైతే 24 ఏకాదశులు లేదు హ్మ్. అంటే మనకు అధిక మాసం వచ్చిన సంవత్సరం 26 ఏకాదశులు వ్రతంగా చేస్తారో హ్మ్. వారికి వారి జీవితంలో ఏదనుకున్నా జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఓకే. అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి. అవన్నీ తొలగిపోయే మార్గాలు అని చెప్పి నేను అవును. అక్కడ ఒక బోర్డ్ పెట్టానా అవును. చాలా క్లియర్‌గా. దాంట్లో మనకి శాస్త్రంలో చెప్పిన కొన్ని వ్రతాలు చాలా ఇంపార్టెంట్. చాలా అద్భుతమైన కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. 7 శనివారాల వ్రతం అని, హ్మ్. 16 సోమవారాల వ్రతం అని, అలాగే 12 సంకష్టహార చతుర్థి వ్రతం అని, ఓకే. 24 ఏకాదశి వ్రతం అని. ఓకే. హ్మ్. 24 మామూలుగా అయితే 24 అధిక ఎక్కువగా మాసం వస్తే 26. 26. హ్మ్. ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఈ విధంగా ఆచరిస్తారో ఒక సంవత్సరం పాటు వారికి అద్భుతమైన భోగభాగ్యాలు కలుగుతాయని మన శాస్త్రం చెప్తుంది. ఓకే. అంటే ఏకాదశి వ్రతం ఎలా చేయాలి?